శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. 12 కంట్రీస్లో మీ క్లయింట్స్ ఉండటం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు పర్సనల్ కోచింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ప్రీవియస్ వీడియోలో మన దగ్గర ఒక చిన్న నెగిటివ్ థాట్ ఉన్నా కూడా మన మైండ్ సెట్ని కానివ్వండి, మనల్ని కానివ్వండి, కెరీర్ని కానివ్వండి ఏ విధంగా నాశనం చేస్తుంది అనేటువంటి దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అండ్ నెగిటివ్లో కూడా పాజిటివ్ని ఏ విధంగా వెతుక్కోవాలనే దానికి అంటే ఒక్కొక్క హైట్గా ఉండేటువంటి ఒక అబ్బాయిని, షార్ట్గా ఉండేటువంటి ఒక అబ్బాయి, ఇద్దరిని కంపేర్ చేసి మరీ చెప్పారు. ఎప్పుడూ కూడా పొట్టిగా ఉన్నామని చెప్పేసి ఎప్పుడు చిన్న ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. తల ఎత్తుకొని చూడాలి, వాళ్ళకి తల దించుకొని చూస్తారు, పొడుగ్గా ఉండేటువంటి వాళ్ళని చెప్తారు. ఎనీవే యూనివర్సల్ ఎగ్జాంపుల్ అయినా సరే ఎనర్జీ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నెగిటివ్లో పాజిటివ్ చుట్టూ ఉంటుంది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఈ వీడియోలో ధనవంతుడు అవ్వడానికి నేను ఒక పవర్ఫుల్ సీక్రెట్ చెప్తాను. పవర్ఫుల్ సీక్రెట్, కానీ మనం అవుతున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు నెగిటివ్ పీపుల్ ఉంటారు. దానికి ఒక స్టోరీ కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక సీక్రెట్ చెప్తానండి. ఏంటి ఆ సీక్రెట్ అంటే, ఫస్ట్ సీక్రెట్ మైండ్ సెట్. ఇక్కడ మీరు అక్కడ చేపను చూస్తే అండి, అది మామూలుగా చేప పైకి మాత్రం దాన్ని ఎలా ఊహించుకుంటుందంటే షార్క్ లాగా వెళ్తుంది. పైన ఎవరి నుంచి చూసేవాళ్ళు హే షార్క్ వెళ్తుందిరా అని అనుకుంటాడు. కానీ ఆ చేప తనను తాను షార్క్ లాగా పెట్టుకుని వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది అనమాట. మనము కూడా గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ చెప్తున్నాను, ఎక్కడ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో మీ పరిస్థితి ఎలాగైనా ఉన్నాయండి. సో మీ పరిస్థితి మారాలి అంటే మీ ఆలోచన స్థితి మారాలండి. సో మైండ్ సెట్, అందుకే చెప్తాను, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది అసలు. సో అందుకే మైండ్ సెట్ ఈస్ ఎవ్రీథింగ్ అండి. ఆ మైండ్ సెట్ సెట్ చేయడమే నా 7 రోజుల క్లాసెస్లో నేను చెప్పేదన్నమాట. సో దాంతోపాటు అండి, ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చెప్పాం, పిల్లి తనను తను పులిగా ఊహించుకుంటుంది అనమాట. సో ఈరోజు ప్రపంచంలో చాలా టాప్ మోస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే మైండే ఫస్ట్ సెట్ చేస్తారండి. ఎంప్లాయీస్కి కానీ డ్రీమ్ సెట్ చేయాలని కూడా మైండ్ సెట్ చేయాలి. సో మీరు ఈ రోజు గుర్తుపెట్టుకొని మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి. ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి? మిలినియర్ మైండ్ సెట్ ఉంటే మిలినియర్స్ అవుతారు. మిలినియర్స్ అవ్వాలి అంటే ఫస్ట్ మిలినియర్ మైండ్ సెట్ ఉండాలండి. సో దాని తర్వాత అండి ఒక ఎక్సలెంట్ స్టోరీ చెప్తాను. మనం జనరల్గా ఏదైనా పెద్ద డ్రీమ్స్ చెప్పగానే వాళ్ళు చాలా ఊరుకురా నాకు చెప్తారు, మనోడు అంతా ఏట్రా. ఇప్పుడు ఎప్పుడైనా ఇంగ్లీష్ మాట్లాడాం స్కూల్లో, ఏట్రా ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అని కొంతమంది ఎటకారిస్తుంటుంటారు. సో మీకు ఒక స్టోరీ చెప్తానండి. ఒక పెద్ద షిప్లో పీతలు వెళ్తున్నాయట, పీతలు. అందులో 3 బాక్సులు ఉన్నాయి. ఒక దాంట్లో ఏంటంటే ఇండియన్ పీతలు, ఇంకో దాంట్లో ఏంటంటే అమెరికా పీతలు అనమాట. సో వెళ్తున్నప్పుడు ఇంకో దాంట్లో చైనా పీతలు ఉన్నాయి. అయితే ఆ కెప్టెన్ అన్నాడట, హే ఏంటి నువ్వు పీతలకి అమెరికా దానికి మూత పెట్టావు, చైనా దానికి మూత పెట్టావు, ఇండియన్ దానికి ఎందుకు మూతలు పెట్టలేదని అంటే, అప్పుడు వైస్ కెప్టెన్ అన్నట, కెప్టెన్ ఇలారా నీకు చూపిస్తాను, ఎందుకు ఇండియన్ పీతలకు మూత పెట్టలేదంటే ఇలా చూపిస్తానని చెప్పేసి దగ్గరికి పిలిచి చూపిస్తే, అమెరికన్ పీతలు ఎగరాలనుకుని ఎగురుతాయి, చైనా పీతలు కూడా అలాగే ఉన్నాయి, మూత పెట్టేశారండి. ఇండియన్ బాక్స్ పీతలు ఏదైతే ఉన్నాయో దాని మీద మూత పెట్టలేదు, అయినా పీతలు ఎగరట్లేదు. కెప్టెన్ డౌట్ వేసింది. అప్పుడు వెళ్ళి చూసేట ఒక పీత ఎగరాలని ట్రై చేస్తే మిగతా పీతలన్నీ కాలు పెట్టి కిందకి లాగే తినేశారు. అందుకే ఇండియన్ దానికి క్యాప్ అవసరం లేదు అన్నాడు అనమాట వైస్ కెప్టెన్తో. అంటే మనం కూడా ఎగరాలని ట్రై చేస్తుంటే కొన్ని పీతలు కిందకి లాగుతుంటుంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పుడే మైండ్ సెట్ చాలా పెద్దగా ఉండాలండి. సో ఫస్ట్ పాయింట్, మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి. అంటే మిలినియర్ మైండ్ సెట్ ఏంటి? తన మీద తను ఇన్వెస్ట్ చేసుకునే మైండ్ సెట్ని మిలినియర్ మైండ్ సెట్ అంటారండి. సో నెక్స్ట్ దాని తర్వాత చాలామంది లైఫ్లో డబ్బు విషయంలో ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. నేను ఒక స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ చెప్పిన తర్వాత కూడా మీరు సూసైడ్ చేసుకుంటారంటే మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. చాలా స్కూల్స్ కాలేజెస్లో నేను ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇది బాగా చెప్తానండి. లాస్ట్ టైం ఒక అబ్బాయి నాకేం చెప్పాడంటే, నా మోటివేషన్ క్లాస్ అయిపోయింది, సార్ నేను యాక్చువల్లీ సూసైడ్ చేసుకున్నాను, 3 రోజులు బట్టి ఆలోచనలో ఉన్నాను, ఈ స్టోరీ విన్న తర్వాత నేను సూసైడ్ చేసుకోలేదు సార్ అన్నాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒకరోజు అటండి ఒక 2 వ్యక్తులు అలా కైలాసగిరి కొండ మీదకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ చేసుకుందామని, ఒకరినొకరు పట్టుకొని. సో వెళ్తున్నారు, ఇద్దరు ఒకరి చేతులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒరే దూకేద్దాంరా, అంటే ఈ చదువు బాధ భరించినారా, 5వ క్లాస్ అన్నారు చదువు అని. ఎందుకంటే నా దగ్గర ఒక కౌన్సిలింగ్ ఒక అమ్మాయి వచ్చింది, అమ్మ నీ పేరేం పేరమ్మా అన్నాను. చదువు సార్ అన్నది. చదువు ఏంటమ్మా నీకు మీ అమ్మగారు ఆ పేరు పెట్టారంటే, లేదు సార్ ఎప్పుడు చూసినా మా అమ్మ చదువు అంటారు సార్, అందుకే నా పేరు చదువు సార్ అన్నది. 10th క్లాస్లో చదువు అన్నది, ఇంటర్మీడియట్లో చదువు అన్నది, తర్వాత అందరూ చదువు అందుకే నా పేరు చదువు సార్ అనేసి. అంటే ఈరోజు చాలామంది విద్యార్థులు కూడా చదువుని ఒక దీని మీద బడ్డీగా ఉన్నారండి. అయితే వాళ్ళిద్దరూ దూకేద్దామని వెళ్తే ఒకరి చేతులు పట్టుకున్నారు, రే
దూకేద్దాం రా 1 2 3 అని అనేలోపు దూకేద్దాం అనేసరికి దూకేద్దాం అంటే వెనకాతలు ఉండి ఒకసారి వెనక్కి చేపెట్టి లాగాడట. ముందు నాడు అడిగాడు, అదేంట్రా ఇద్దరం చచ్చిపోదామని వచ్చాం కదా, ఎందుకు వెనక్కి పెట్టి లాగేసావు అంటే ఈడన్నాడట, ఒరే వద్దురా, ఒకవేళ దూకేసి చచ్చిపోతే మళ్ళీ పూర్తి ఎల్కేజీ నుంచి చదవాలరా అన్నాడు. మాదేనమ్మా. ఇప్పటిదాకా ఏదో సగం సగం చదివాము, కొంచెం సెటిల్ అయిపోదాం, మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ ఎల్కేజీ నుంచి ఎవడు చదువుతాడరా అనేసి అన్నాడు. సో గుర్తుపెట్టుకుని లైఫ్లో సూసైడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ స్టోరీ గుర్తు రావాలి. సో గుర్తుపెట్టుకుని అందుకే సైకాలజీ కూడా మాకు ఏం చెప్తారంటే, నేనేం చెప్తానంటే సూసైడ్ ఈజ్ అ పర్మనెంట్ సొల్యూషన్ టు ఏ టెంపరీ ప్రాబ్లం అండి. ఎందుకంటే గత లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఎవరికి గుర్తుండదు. సమస్యలన్నీ మబ్బులు లాంటివండి, అలా వెళ్ళిపోతుంటుంటే ఒక దగ్గర స్టే అవ్వవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం అనుకోండి, బిల్డింగ్లన్నీ చాలా పెద్దగా కనిపిస్తాయి. అదే హెలికాప్టర్కి బాగా పైకి వెళ్ళిపోయి అనుకోండి, ఆ బిల్డింగ్లన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. అంటే మన మైండ్ సెట్ పైకి వెళ్తే సమస్యలన్నీ చిన్నగా చీమల్లాగా కనిపిస్తాయి. మైండ్ సెట్ చిన్నదనుకోండి బిల్డింగ్లా కనిపిస్తాయి అనమాట. సో మన మైండ్ సెట్ సమస్యల కన్నా పెద్దగా ఉంటేనే ఎప్పుడు కూడా గెలుస్తామండి. సో ఇలా సూసైడ్ థాట్స్ కూడా రావు. ఇంకోటి ఏంటంటే అప్డేట్ అవ్వాలండి. మిలియనర్ అవ్వాలంటే అప్డేట్ అవ్వాలి. దీనికి ఒక అప్డేట్ స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక టోపీలు అమ్ముకునే వ్యక్తి ఒక అడవి నుంచి వెళ్తున్నాడు, అడవి ద్వారా వెళ్తున్నాడు. అడవిలో మీకు తెలుసు కదా కోతులు ఉంటాయి. అయితే వాళ్ళ తాత ఏం చెప్పారంటే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ టోపీలు అమ్ముకుంటారు. అరే మనవడా చాలా జాగ్రత్త, అడవి నుంచి వెళ్తున్నప్పుడు కోతులు ఉంటాయి కదా, కోతులు క్యాబ్లు పట్టుకుని వెళ్ళిపోతాయి. నువ్వు పడుకున్నప్పుడు ఎప్పుడైనా చెట్టు కింద పడుకున్నప్పుడు జాగ్రత్త అంటే, అయితే తాత ఏం చేయమంటావు? రే కోతుల సంగతి తెలియదేట్రా, కోతులు ఏం చేస్తే అవి చేస్తాయి, నేను అలాగే చేసి ఉన్నంటే అయితే ఏం చేయాలి తాత అంటే, ఏం లేదురా నువ్వు పడుకుంటావు కదా, నీ పక్కన క్యాప్లు ఉంటాయి కదా, ఒకవేళ కోతి వచ్చి ఆ క్యాప్ పట్టుకెళ్ళిపోయింది అనుకో చెట్టు మీదకి, నువ్వేం చేయాలి, కోతిని నువ్వు క్యాప్ తీసి ఇసిరియాలి, అది కూడా ఇసిరేస్తుంది చెట్టు మీద నుంచి. అబ్బా తాత భలేగా ఉంది తాత అంటే, ఎన్ని సంవత్సరాలు 36 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఎక్కడ అన్నాడు. అయితే సరే అని చెప్పేసి అడవిలో నుంచి వెళ్తున్నాడు. అడవి మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఓ దగ్గర పడుకున్నప్పుడు కోతి వచ్చి క్యాప్ చెట్టు మీదకి వెళ్ళిపోయింది. వెంటనే చూశాడు, కొన్ని క్యాప్లు కోతి పట్టుకెళ్ళిపోయింది. తాత చెప్పిన స్టోరీ గుర్తొచ్చింది. ఏమందులో నవ్వుతూ మనం మళ్ళీ క్యాప్ తీసుకుని ఇలా ఇసిరాడండి దీని మీదకి, ఇది కూడా ఇసిరేద్దు అనుకున్నాడు. అని చూసి గబగబ వచ్చి ఆ క్యాప్ కూడా పట్టుకెళ్ళిపోయింది. ఇది ఆశ్చర్యపడి, ఇదేంటే మా తాత చెప్పింది వ్యవస్థ జరిగిందంటే, ఇది కూడా ఏం చెప్పిందంటే మాకు కూడా తాతలు ఉన్నాయి, మాకు కూడా తాతలు ఉన్నాయి, మాకు కూడా స్టోరీ చెప్పారు అని. అంటే కోతులు కూడా అప్డేట్ అయిపోతున్నాయి, మనం మాత్రం అప్డేట్ అవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఇన్కమ్ పెరగట్లేదంటే మీరు అప్డేట్ అవ్వట్లేదు, టెక్నాలజీ పరంగా మీరు అప్డేట్ అవ్వట్లేదు, లేదా నాలెడ్జ్ పరంగా అప్డేట్ అవ్వట్లేదు. కోతులు కూడా అప్డేట్ అవుతున్నాయండి, చూసుకోండి మరి. సో ఇదే అండ్ అప్డేట్ అవ్వాలండి, అండ్ మిలియనర్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వారెన్ బఫెట్ మూడు ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చెప్పాడండి. డబ్బు సంపాదించాలని జాగ్రత్తగా ఉండండి. మీకు అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే నిజంగా ఏదో ఒక రోజు అవసరమైన వాటివి అమ్ముకోవాల్సి వస్తుంది. వారెన్ బఫెట్ రోజుకి 350 కోట్లు సంపాదిస్తాడండి. అతను చెప్తున్నాడు అనమాట, రోజు 350 కోట్లు సంపాదించే వారెన్ బఫెట్ చెప్తున్నాడు, ఖర్చు చేశాక మిగిలింది పొదుపు కాదు, పొదుపు చేశాక మిగిలింది ఖర్చు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. సో మొత్తం ఖర్చు చేసిన తర్వాత చాలామంది సేవ్ చేస్తారు, అలా కాకుండా ఫస్ట్ సేవ్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఈ ప్రపంచంలో అంటే మిలియనర్స్ అవ్వాలంటే, ధనవంతులు అవ్వాలంటే డబ్బు ఎర్న్ చేయడం వల్ల కాదు, మేనేజ్ చేయడం వల్ల ధనవంతులు అవుతారండి. ఎందుకంటే అమెరికాలో 96లో 100 మంది మిలియనర్స్, 2004కి వచ్చేసరికి అందులో 96 మంది బ్యాంక్రప్ట్లో ఉన్నారండి. 96 మంది బ్యాంక్రప్ట్, 4 ఉన్నారు మిలియనర్స్. ఎందుకంటే డబ్బుని చాలామంది మేనేజ్ చేయలేరండి. డబ్బు వచ్చిందంటే వాళ్ళు టక్ ఫాస్ట్ ఖర్చు పెట్టేస్తారు. ఇంకోటి ఏంటంటే ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు అవుతామని చెప్పారండి. ఎంత నేర్చుకుంటే అంత ధనవంతులు. మనం ఏంటంటే చాలామంది ఏంటంటే నేర్చుకోవట్లేదండి. సో నేర్చుకోవాలంటే మీకు త్రిబుల్ మైండ్ సెట్ ఉండాలి. త్రిబుల్ కాదు, త్రిబుల్ అంటే లైఫ్ లాంగ్ లెర్నర్ అండి. మీరు ఎంత లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉంటే అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు. ఈరోజు నా క్లయింట్స్ అందరికి ఎందుకు ఫాస్ట్గా డబ్బులు వస్తున్నాయంటే చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నారండి. సో నేర్చుకోవాలంటే ఈగో పక్కన పెట్టేయాలి. సో ఈ విధంగా మనం మిలియనర్ మైండ్ సెట్ ఉండాలి. అండ్ కోతి స్టోరీ గుర్తుపెట్టుకోండి, అప్డేట్ అవుతుంది. వారెన్ బఫెట్ రోజుకి 350 కోట్లు సంపాదించే అతను ఏంటంటే నడిచే ఒక ఏటీఎం అండి, నడిచే ఏటీఎం. ఎవరు? వారెన్ బఫెట్. రోజుకి 350 కోట్లు పడుతున్నాయి అంటే ఎవ్రీడే 350 కోట్లు అండి. సో అతను చెప్పిన అద్భుతమైన 3 ఈ పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే డబ్బు ఫస్ట్ పాయింట్ ఎర్న్ చేస్తారు, ఈ 3 పాయింట్లు చేస్తే మేనేజ్ చేస్తారు. ఎనీవేస్ ఫెంటాస్టిక్ కంటెంట్ అండి. నిజంగా మనిషికి మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి అంటే రెగ్యులర్గా అప్డేట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది? సో ఈసారి అండి చాలా పవర్ఫుల్గా న్యూ ఇయర్, ఎందుకంటే చాలామంది కరోనా చాలామంది లాస్ అయ్యారండి. ఆ లాస్ అయిన డబ్బుని చక్రవడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీలు ఉన్నాయి అన్ని వడ్డీలతో సహా మీరు వెనక్కి లాగాలంటే 2024 జనవరి 21 జరగబోయే ఒక బ్యాచ్కి 7 రోజుల బ్యాచ్కి కానీ మీరు అటెండ్ అయితే అండి మామూలుగా ఉండదు. ఒక డబ్బు, ఒక ఐస్కాంత్, ఒక ఏటీఎంలో తయారు చేస్తాను. ఎందుకంటే ఈసారి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అండి ఆ 1 మంత్ ఏదైతే ఉందో మిగతా 11 నెలలు అద్భుతంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మొదటి జనవరి 21 జరగబోయే 7 రోజుల క్లాస్ కానీ మీరు అటెండ్ అయితే ఉంటుందండి. మామూలు కాదు, మీ జీవితంలో మిగతా 11 రోజులు అలా గుర్తుపెట్టుకోండి, అలా వెళ్ళిపోతారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈసారి 7 రోజుల క్లాస్. ఎందుకంటే ఇప్పటికే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది నా క్లయింట్స్ మిరాకల్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. ఈరోజు మన క్లయింట్స్ అండి 12 దేశాల్లో మిరాకిల్స్ చేస్తున్నారు. మామూలుగా కాదు, 57 లక్షలు, 50 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎందుకు వస్తుంది తెలుసా? 7 రోజుల క్లాస్కి రండి. 7 రోజుల క్లాస్కి వస్తే నేను మిమ్మల్ని జీనియస్ చేస్తాను. 2024 మాత్రం మామూలుగా ఉండదండి, మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అనమాట. ఇప్పటి వరకు ఒక లెక్క, 2024 ఇంకో లెక్క మీ లైఫ్లో. వెరీ ఎనర్జెటిక్ అదేనంటే మీరు చెప్పేటువంటి క్లాస్ కానివ్వండి, లేదంటే కంటెంట్ కానివ్వండి, వెరీ ఎనర్జెటిక్ అండి. థ్యాంక్ యూ సార్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ 2024లో ఎనర్జెటిక్గా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్లోకి ఎవరైతే 21st స్టార్ట్ అవుతున్నారో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి అండ్ మీకు కంగ్రాచులేషన్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది జనవరి 21 జరిగేటువంటి క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలా పెద్దగా చేస్తున్నారు ఈ క్లాస్ని ఆయన. 21 జరిగేటువంటిది, ఎందుకంటే 24లో కొత్త రెజల్యూషన్ తోటి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం సరికొత్తగా జనవరి 21 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వెంటనే చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.